ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల బావుంది. కొత్తగా ఆ ఇంటికి కోడలుగా వచ్చింది అంటే, ఆ పిల్ల బంగారం అంటారు. అలాగా 'మా ఇంటి బంగారం' అనే ఒక సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చారు లేడీ సూపర్ స్టార్ సమంత. ఆమె గతంలో కూడా అనేక సినిమాల ద్వారా నిరూపించుకుంది తనకు తాను ఎంత బాగా చేయగలదనేది. ఈ సినిమాలో ఈమె చేసిన నటనకి నంబర్ 1గా 100% బంగారం అనిపించుకుంది. ఈ ఒక్కతి బంగారం అయితే సరిపోతుందా? మిగతా వాళ్ళందరూ కూడా బంగారంలాగా ఉంటేనే 'మా ఇంటి బంగారం' కథ బావుంటుందా లేదా అనేది ఇప్పుడు చెప్తాను. ఇంతకీ 'మా ఇంటి బంగారం' బంగారమేనా? వెండా? రాగా? ఇత్తడా? అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో చిన్న చిన్న పాయింట్ మొట్టమొదటి సీన్‌లోనే ఆ ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడే ఎడమ కాలుతో లోపలికి పెడుతది కోడలు సమంత. అక్కడి నుంచి ఆ ఇంట్లో ఒక 20 మంది మనుషులుంటారు. ఆ 20 మంది మనుషుల్లోకి ఆ అమ్మాయి ఎళ్లి లైఫ్‌లో సెట్ అయిపోవాలనేది ఆ అమ్మాయి కోరిక. అది ఇంతకు ముందు ఏం జరిగింది? ఇవన్నీ మాత్రం మీరు థియేటర్‌లో చూస్తేనే బావుంటుంది. అసలు సమంత ఎలా నటించారు? సమంత నిజంగా అసలు చాలా అంటే చాలా బాగా నటించింది. అందులో ఆ అమ్మాయి నటన పరంగా అయితే గనుక అసలు తేడానే లేదు. ఇకపోతే మిగతా నటీనటులు కూడా వాళ్ళకి ఇచ్చిన పాత్రకు తగ్గట్టుగా పర్లేదు గానీ, ఇందులో ఒక అట్రాక్టింగ్‌గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే, మనకెప్పుడు బుల్లితెర మీద సందడి చేసే 'శ్రీముఖి' ఈ సినిమాలో చాలా బాగుంది. బాగా కనిపించింది. సమంతతో పోటీగా ఒక తోడికోడలు ఎలా ఉంటది? తోడికోడలుకుండే పిచ్చింగ్స్ ఉంటాయి కొన్ని. అన్నిటికి కరెక్ట్‌గా బావుంది. ఇకపోతే 'కిరణ్మయి' అని ఒక కొత్త పాత్ర ఉండింది. సమంత ఫ్రెండ్‌గా చేశారామె. ఆమె కూడా చాలా బావుంది. ఆళ్ళిద్దరి క్యారెక్టర్స్ కొంచెం కొత్తగా అనిపిస్తాయి. మిగతాయి లెక్కేసుకుంటే గనక సమంత హస్బెండ్‌గా చేసిన వ్యక్తి మన తెలుగువాడు కాకపోవటం కొంచెం డిస్కనెక్టివిటీగా ఉంది. ఇకపోతే 'గుల్షన్ దేవయ్య' అసలు వెబ్ ఒక వెబ్ సీరీస్‌ల్లో గాని, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో దుమ్ము రేపుతున్నాడాయన. ఆయన ఆయన చాలా బాగా చేస్తాడు యాక్టింగ్. ఇక్కడ కూడా బాగా చేశాడు. కానీ ఈ సినిమాలో ఒక రకంగా అన్నీ బాగున్నాయని చెప్పుకుంటున్నాము. నిజంగా ఒక మంచి విలేజ్‌లోకి తీసుకెళ్లారు కథని. సమంత చాలా 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 బాగా ఫిట్ అయిపోయారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఆ కథలో నుంచి పక్కకెళ్ళలేదు నందిని రెడ్డి గారు. ఇంత అన్నీ ఇలా బాగున్నాయి, భలే కుదిరినాయి అనుకుంటుంటే సినిమా డెఫినిట్‌గా సూపర్ డూపర్ హిట్ కదా! బ్లాక్ బస్టర్ కదా! అనుకోవచ్చు. కానీ ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యే రేంజ్ నుంచి ఇది ఓన్లీ హిట్. సరిగ్గా ఒకసారి చూడొచ్చు. 100% చూడొచ్చు అనే ఒక మార్క్ మాత్రం ఆగింది. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ హాఫ్ తీసుకున్న తీరు అన్నీ చాలా బాగున్నాయి. ఒక్కొక్క ఎలిమెంట్ రివీల్ చేసుకునేటప్పుడు చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇకపోతే 'రాజ్ గారి కథ ఉండటంతోని ఇద్దరు కలిసి డైరెక్షన్ చేయడంతోని ఒక పక్క ఫ్యామిలీ మ్యాన్ ఇంకో పక్క అతడు. 2 సినిమాలు, ఒక వెబ్ సీరీస్, ఒక సినిమా 2 కూడా మధ్య మధ్యలో అలా కనబడిపోతున్నట్టుగా అనిపిస్తుంటది. దాదాపుగా ఈ 2 అతడు సినిమాని, మహేష్ బాబు గారి క్యారెక్టర్‌ని, అలాగే ఫ్యామిలీ మ్యాన్‌లోని ఒక సమంత గారిని 2 క్యారెక్టర్‌లని మనందరం చూసే ఉంటాం. దాదాపుగా ఆటన్నిటికి దగ్గరగా ఉండింది ఈ క్యారెక్టర్. అందుకని సమంత గారిని మనం అంతకు ముందే చూసేస్తున్నాము. ఇందులో బ్యూటీ ఏందంటే కలర్‌ఫుల్‌గా ఉండింది. నందిని రెడ్డి గారు గతంలో సినిమాలు తీస్తున్నప్పుడు కూడా సమంత గారితో చాలా మంచి ఫ్రెండ్‌షిప్ ఉండడంతోని మంచి చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ కూడా చాలా బాగా పెట్టారు. ఇక పోతే ఈ సినిమాలో మైనస్‌లేంటి? మైనస్‌లేంటంటే నా లెక్క ప్రకారం చాలా పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రతి సీన్ కూడా చాలా ఈజీగా తీసేస్తా ఉంటారు. చాలా ఫుల్ సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారేమో అనిపిస్తది. ఇది జనం పెద్దగా పట్టించుకోరు కదా! ఈ పాయింట్. వీడు పెద్ద చిన్న క్యారెక్టరే కదా అనుకుంటారు గానీ, ఇలాంటి టాపిక్‌లో వచ్చినప్పుడు మాత్రం ఇతను ఎక్కడికి పోయాడు? ఇతనేంది ఇంత ఈజీగా అలా చనిపోయాడు? అతనికి అతనే చనిపోవటం ఏంటి? ఇట్లాగా రకరకాలుగా చాలా సినిమాల్లో చాలా సీన్‌లు ఉంటాయి. ఇలాంటి సీన్‌లు మచ్చుకి ఒకటి చెప్పాను గానీ, ఇట్లాంటివి ఒక 10 సీన్‌లుంటాయి. ఆ 10 సీన్‌లకి మనం నెగెటివ్‌గా అని చెప్పలేం గానీ, అంత కనెక్టివిటీ ఉండదు. దానికి అసలు ప్రతిదానికి ఒక క్వెషన్ మార్క్ మనకే వస్తా ఉంటది. అవును ఇతను ఎక్కడికి పోయాడు? ఇప్పుడు ఇతను ఎందుకొచ్చాడు? ఇయన్నీ గూడా. ఇక మెయిన్ బ్యాక్ డ్రాప్ తీసుకుంటే మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాపు. ప్లాట్ కూడా చాలా బావుంటది. ఈ అమ్మాయిని ఒక కొత్త ఇంటికొచ్చిన ఒక కోడల్ని ఇయన్నీ ఎక్స్‌పెక్ట్ చేయం మనం. ఇంక మిగతా క్యారెక్టర్స్‌లో రెహమాన్ గారు, గౌతమి గారు వీళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. నందిని రెడ్డి గారి ఎఫర్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా కనిపించింది. ఫైట్ సీక్వెన్స్ వచ్చినప్పుడు మాత్రం బాగా అరే! సమంత గారు చేయగలరు. అది చీరలో ఉన్న ఆయనే ఇంకోలాగా ఉన్నా కూడా ఆమె క్యాలిబర్‌తో చేయగలదని మాత్రం నిరూపించుకున్నారు. 'ట్రాలాలా' ఫిల్మ్స్ నుంచి వచ్చిన ఈ సినిమా అబోవ్ యావరేజ్ అని నా ఫీలింగు. దీని నుంచి ఇప్పుడు సినిమాలు కూడా పెద్దగా లేవు కాబట్టి నెక్స్ట్ హిట్‌కెళ్ళటానికి చాలా అవకాశం ఉంది. అది మౌత్ పబ్లిసిటీ‌తోనే జరుగుతది. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలకి కథాబలం ఉన్న సినిమాలకి కొంచెం టైం పడతది. మిగతా పరంగా అన్ని పరంగా ఓకే అనిపించింది సినిమా. ఖచ్చితంగా ఒకసారైతే మాత్రం చూడొచ్చు. 'మా ఇంటి బంగారం' సమంత వాళ్ళ ఇంటి బంగారమే గానీ, మొత్తం ప్రేక్షకులకు మాత్రం బంగారం గాదు. ఖచ్చితంగా ఇది రజితం అని చెప్పొచ్చు. 100%
బాగానే ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు అనే ఒక ఫీలింగ్ నాకుంది. ట్యాగ్ తెలుగు మా ఇంటి బంగారం సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.